మనం ప్రస్తుతం కోటి సమీపంలో ఉన్నటువంటి విక్టోరియా ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మనకి బుధవారం నుంచే ఈ బతుకమ్మలు కూడా ఆడటం స్టార్ట్ చేశారు. నవరాత్రులను అయితే శోభాయమానంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే విక్టోరియా ప్లే గ్రౌండ్కి ఇక్కడే వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇక్కడ కోటిలో అయితే మీకు అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు, అలాగే పూజిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి గత 25 సంవత్సరాలుగా ఆగకుండా అయితే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రతి దసరాకి. అలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ అమ్మవారు అయితే సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యారు. ఇక్కడ కొలువు తీరారు, భక్తుల నుంచి పూజలు అందుకునేందుకు సిద్ధమైపోయారు. అక్టోబర్ 3 నుంచి ఇక్కడ అయితే ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. మరి విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఈసారి 65 అడుగులతో ఏర్పాటు చేశారు. మరి అమ్మవారి విగ్రహం ఎలా ఉంది, విశేషాలు ఏంటి, అలాగే ఇక్కడ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయో పూర్తి వివరాలని కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీరైతే చూసుకోవచ్చు, ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే అమ్మవారి విగ్రహం అయితే తుది మెరుగులు కూడా దిద్దుకోవడం అయిపోయింది. ఇంకా ఇక్కడికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేదంటే భక్తులు కనుక పెద్ద ఎత్తున వస్తే కనుక ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా, అలాగే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఇబ్బందులు కలగకుండా వాళ్ళు దర్శనం అయితే చేసుకోవడానికి ఇక్కడ బ్యారికేడ్స్ని కూడా మనం ప్రస్తుతం సిద్ధం చేయడం చూడవచ్చు. ఇక్కడ విఐపి అని చెప్పి మార్కింగ్ కూడా చేసి ఉంది. మొత్తం కూడా బ్యారికేడ్స్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈవినింగ్కి ఈరోజు సాయంత్రానికి అయితే తుది మెరుగులు కూడా పూర్తిగా మనకి ఏర్పాట్లు కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఈసారి ఎందుకు పెట్టారంటే, సాధారణంగా ఇది ఏదైతే ఈ సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ ఉన్నారో గులాబ్ శ్రీనివాస్ గారు, వాళ్ళ ఇంటి సమీపంలోనే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ కావడం, అంటే ఇప్పటి వరకు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ కావడంతో ఇక్కడ కొంచెం పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం, లేదంటే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్కి అయితే ఈ ఉత్సవాలని మార్చడం జరిగింది. ఈ ఏడాది మాత్రం ప్లే గ్రౌండ్లోనే వీళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి అక్టోబర్ 3 నుంచి ఈ ఉత్సవాలు, అంటే ఈరోజు గురువారం రాత్రి 7:30 గంటలకు అమ్మవారి పూజ అయితే ఉంటుంది అని చెప్పారు. ఈరోజు 3వ తారీఖు నుంచి ప్రారంభం అయితే 15వ తారీఖు వరకు ఈ ఉత్సవాలను అయితే నిర్వహించనున్నట్లు తెలిపారన్నమాట. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కూడా మనం చూడవచ్చు. ఇంకా 15వ తారీఖు శోభాయాత్ర అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెల్లడించారు. ఇంకా అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఏడాది 65 అడుగుల ఎత్తు అయినటువంటి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఇప్పటికే ఇక్కడ మామూలుగా ఏదైతే ఈ గులాబ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే వీళ్ళకి 5 సార్లు వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ అని చెప్పి వీళ్ళకి మామూలుగా అవార్డులు కూడా రావడం జరిగింది అనమాట. ఆ వివరాలు కూడా మనం పూర్తిగా తెలుసుకున్న ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఏర్పాట్లన్నీ కూడా స్టేజ్కి సంబంధించినటువంటి కావచ్చు, స్టెప్స్ కావచ్చు, అలాగే భక్తులని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి బ్యారికేడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అలాగే ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి పనులు అయితే దాదాపుగా పూర్తయిపోయాయి. అన్నీ కూడా ఫినిషింగ్ లెవెల్కి అయితే వచ్చేసినాయి అనమాట. మనం ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చూద్దాము. దీంట్లో వీళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పెట్టారనమాట. ఇది వచ్చరికి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి అనమాట. ఈయనకి ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ ఎవరైనా ఉంటారు గులాబ్ శ్రీనివాస్ గారు. ఈయన వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ 65 ఫీట్స్ ఇన్ ఇండియా అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. వీళ్ళు ఇప్పుడైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళకి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు విన్నర్స్ అనమాట. విగ్రహం వీళ్ళు ఏర్పాటు చేయడంలో 2014, 19, 21, 22 అలాగే 23 సంవత్సరాల్లో వీళ్ళైతే అది అందుకోవడం జరిగింది. మనకి ఇక శోభాయాత్ర వచ్చేసరికి 15వ తారీఖు అక్టోబర్ 2024 at 3 PM స్టార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం చూడొచ్చు. మనం ఇక్కడ ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని మనకి ఇక్కడ చూపించారో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫినిషింగ్ కూడా అలాగే ఉందన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా 65 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఆ దుర్గామాత అయితే సిద్ధమైపోయారు. అచ్చంగా మనకి మట్టితోనే తయారు చేస్తారనమాట అమ్మవారి విగ్రహాన్ని.
మీరు డీటెయిలింగ్ కూడా చూడొచ్చు చాలా స్పష్టంగా. అలాగే అంటే అమ్మవారు కనుక పోరాటం చేస్తే ఆవిడకి గాయాలైనట్టు కూడా డీటెయిలింగ్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారనమాట. విగ్రహం కావచ్చు, ఆవిడ కిరీటము, అలాగే ఆమె ఆయుధాలని ధరించి అయితే స్పష్టంగా ఉంది. విగ్రహానికి సంబంధించి మనం ప్రతి డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం అయినా కానీ ఎలాంటి నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే అశ్రద్ధ కావచ్చు, ఏమీ లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు డీటెయిల్డ్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 50 రోజుల సమయం అయితే పట్టిందని చెప్పి కళాకారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. 50 రోజుల్లో అమ్మవారి విగ్రహాన్ని ఇంత అద్భుతంగా, ఇంత అందంగా, సర్వాంగ సుందరంగా అయితే సిద్ధం చేశారు. ఇంకా విగ్రహానికి సంబంధించి చూస్తే పూర్తి మట్టితోనమాట, మట్టి కావచ్చు, కర్రలు కావచ్చు, అలాగే వరి చెత్తకు సంబంధించి వాటితోనే అమ్మవారి విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. చూడొచ్చు అమ్మవారు ఆయుధాలను ధరించి, అలాగే సింహం ముందు నుంచొని ఉన్నారు. అలాగే ఒక దున్నపోతుకు సంబంధించినటువంటి తల మీద ఆవిడ 2 పాదాలు పెట్టుకొని నుంచొని ఉన్నారు. కింద రాక్షసులు కూడా వధకు గురి కాబడినటువంటి రాక్షసులు కూడా మనం అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉండటం చూడవచ్చు. ఇంకా విగ్రహానికి సంబంధించి మీరు శోభాయాత్రకి తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా నేరుగానే, అంటే మీకు ఈ చక్రాలు, ఈ ట్రాలీ ఏదైతే ఉంటుందో దాని మీద నేరుగానే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట. పూర్తి మట్టితోనే పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి విగ్రహాన్ని అయితే ఎకో ఫ్రెండ్లీగా తయారు చేశారు. అంటే ఇంత పెద్ద విగ్రహం అయినా కానీ, 65 అడుగుల విగ్రహం అయినా కానీ ఎకో ఫ్రెండ్లీగానే తయారు చేశారు. వీళ్ళు ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయితే పూర్తవుతుందన్నమాట. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు కాబట్టి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి అక్టోబర్ 3 నుంచి మనకి అక్టోబర్ 15 వరకు ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు అనమాట. ఇప్పటికే దాదాపుగా వర్క్ అంతా పూర్తయిపోయింది. ముందున్నటువంటి కర్రలను వీటిని ఏదైతే తీసేస్తే అమ్మవారు అయితే గురువారం సాయంత్రం 7:30 గంటల నుంచి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధమైపోతారు. పూజలు 7:30 గంటలకు పూజ అయితే ప్రారంభం కాబోతుంది. పూజ ప్రారంభమైన తర్వాత నుంచి ఇంకా అక్టోబర్ 15 వరకు అమ్మవారు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారనమాట. మనకి విక్టోరియా ప్లే గ్రౌండ్ అనేది అందరికీ తెలిసిందే, కోటి సమీపంలోనే ఉంటుంది. మనకి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా భక్తులు దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి విక్టోరియా ప్లే గ్రౌండ్ని కొడితే మీరు డైరెక్ట్గా కోటి దగ్గర ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే మీరు వచ్చేయచ్చు. దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. అమ్మవారి దర్శనానికి ఎక్కువ అంటే ఉదయం అనే కాదు, రాత్రిపూట కూడా భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విద్యుత్ దీపాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క పోల్కి కూడా దాదాపు 10 వరకు ఈ లైట్స్ని అయితే, ఫ్లడ్ లైట్స్ని అయితే ఏర్పాటు చేశారు. రాత్రిపూట కూడా భక్తులు దర్శనానికి వస్తే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, అలాగే ఇబ్బందులు ఏమి లేకుండా విద్యుత్ దీపాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే భక్తులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇట్లాగ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, రాత్రిపూట భక్తులు వచ్చినా కానీ దర్శనం చేసుకోవడానికి ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఈ లైట్లు కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీ నవదుర్గ నవరత్నోత్సవ సమితి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి ఢిల్లీ నోటల్ లైన్ ఇస్లామియా బజార్లో మనం అక్కడ అమ్మవారిని పెట్టినాం. అక్కడ 5 అడుగుల నుంచి 55-60 అడుగుల వరకు పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ కాబట్టి అక్కడ పెట్టకుండా మన జిహెచ్ఎంసీ వారితో సంప్రదించి ఈ యొక్క విక్టోరియా ప్లే గ్రౌండ్ని తీసుకోవడం జరిగింది. సో మనకు ఇక్కడ 65 అడుగుల అమ్మవారిని ఇక్కడ సిల్వర్ జూబ్లీ కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు 3 అక్టోబర్ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభము. మాకు ఈ యొక్క నిమజ్జనం వచ్చేసి 15వ తారీఖు అక్టోబర్ మధ్యాహ్నం 3:30కి ఇక్కడ నుంచి ప్రారంభమై ఇస్లామియా బజార్, కమిటీ హాల్, సాయిబాబా టెంపుల్, విక్టోరియా ప్లే గ్రౌండ్ ఇక్కడనే వాటర్తో నిమజ్జనం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి అక్కడ పెట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే. అన్ని ఏర్పాట్లు మన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, అన్ని గవర్నమెంట్ అన్ని విధాల ఖైరతాబాద్ వినాయకునికి ఎట్లయితే ఏర్పాట్లు చేస్తుండనో
అదేవిధంగా ఇక్కడ చేస్తారు. ఈసారి కూడా వాళ్ళు అన్ని విధాలా డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇది ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరుగాంచిన మాత. ఎందుకంటే దీంట్లో ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్తో తప్ప ఇంకా సింగిల్ పర్సెంట్ కూడా దీంట్లో పొల్యూషన్ లేదు. ఇది టోటల్లీ ప్యూర్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. ఎందుకంటే ఇంత పెద్ద అమ్మవారిని ఇండియాలో కలకత్తాలో కూడా పెద్ద పెద్ద పెండల్స్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం 5 నుంచి 10 అడుగులే ఉంటుంది. సో ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మరియు రాజస్థాన్, బీహార్, ఒరిస్సా, ఢిల్లీ నుంచి కూడా చాలా భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో మనకు ఈరోజు మొత్తము నైట్ 8 o'clock వరకు ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క నవరాత్రుల్లో ఈరోజు పూజ కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి ఇక్కడ దాండియా ప్రోగ్రామ్, బతుకమ్మ ప్రోగ్రామ్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరియు ప్రతిరోజు ప్రతి ఒక్క విఐపిగా వస్తారు, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యే కానీ. రేపు చిన్నజీవ స్వామి వాళ్ళ బ్రదర్ దేవేంద్ర స్వామి గారు రేపు వస్తున్నారు. మరి అలాగే రేపటి నుంచి కంటిన్యూ ప్రతి ఒక్క విఐపీలు వస్తూనే ఉంటారు. ప్రతిసారి అక్కడికి వస్తున్నారు. ఈసారి కూడా మన గవర్నర్ గారు, సీఎం గారు కూడా మేము ఇచ్చాము. వాళ్ళది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, వాళ్ళు కూడా వస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారు పూజ కార్యక్రమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి మహా ఆరతి కూడా చాలా బాగుంటుంది. ఆ ఆరతి చూడడానికి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు పూజ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర ఉంటుంది. దీంట్లో చీర కూడా చాలా స్పెషల్. చీర గురించి వేలంపాట కూడా రోజు వచ్చి భక్తులు ఇక్కడికి వచ్చి వేలంపాటలో చీరను కూడా పూజ అనంతరము పూజ వేలంపాట. ఎవల దుర్గా మాతకి, ఎవల దుర్గా మాతకి. చూశారు కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత విగ్రహం అయితే సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది. అక్టోబర్ 3వ తారీఖు రాత్రి 7:30 నుంచి అయితే అమ్మవారు పూజలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే అక్టోబర్ 15వ తారీఖున శోభాయాత్ర అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం అయితే వివరాలను అయితే మనం తెలుసుకున్నాము. ఎవరైనా కానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు కోటి సమీపంలో ఉన్నటువంటి విక్టోరియా ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసేయండి. మీకు అడ్రస్ కావాలన్నా కానీ మీరు డైరెక్ట్ గూగుల్లో విక్టోరియా ప్లే గ్రౌండ్ అని మీరు చెక్ చేస్తే కనుక డైరెక్ట్ మీరు అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చి ఈ ప్లే గ్రౌండ్లోనే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏదైనా అంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం కావచ్చు, లేకపోతే ఎలాంటి అసౌకర్యం కూడా భక్తులకి కలగకుండా ఉండేందుకే ఈ ప్లే గ్రౌండ్కి అయితే ఈ ఏడాది సెలబ్రేషన్స్ అయితే మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 15 వరకు అమ్మవారి ఉత్సవాలు అయితే నిర్వహించనున్నారు. ఈ ఉత్సవ సమితికి సంబంధించి అలాగే ఫౌండర్ కావచ్చు, ఆర్గనైజర్ కావచ్చు గులాబ్ శ్రీనివాస్ గారు అయితే ఏడాది అంటే మరింత అద్భుతంగా లేకపోతే ఇంకా మరింత అందంగా భక్తులందరికీ కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే అమ్మవారి దర్శనం ఇచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇక అక్టోబర్ 3 నుంచి 15 వరకు అయితే అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి శోభాయాత్ర అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు అనమాట.